హాయ్ అమ్మ, మీ తమ్ముడు తెచ్చారా ఇవి? ఏ మా పుట్టింది కానీ చూడు మాకు కొత్త కొత్త తెచ్చాడు ఇవన్నీ ఇలా చూపిస్తాను. మీ డాడీ ఏం తెచ్చారు? ఆ తింటలు వెళ్ళినా కానీ పేరు ఉంది ముక్కడు తింటలు. ఈ డబ్బాలు స్టోరేజ్ డబ్బాలు తెచ్చాడు. ఇదేమో డ్రైనింగ్ టేబుల్ మీద సెట్ మా చేతిలో వచ్చింది. ఇక్కడ మామిడికాయలు దొరకకపోవాలి. మామిడికాయలు నిమ్మకాయలు. ఇదేమో మా పువ్వులు సౌక్ కదా అక్కడ కనకాంబరాలు. ఇవి మల్లెపూలు. ఇవేమో తాపేసం కాచా, మీ డాడీకి ఇష్టం. ఇదేమో బార్లీ, నాకు ఎండాకాలం బార్లీ ఎక్కువ తాగుతాను. ఇవేమో ఖర్జూరం మా చేతి. అవి మీ డాడీ కాజారు. ఇవేమో డ్రై ఫ్రూట్స్ లడ్డు, నాకు ఇష్టం. ఇవేం పెద్ద మామిడికాయలు. ఇంకో ఆఖరికం మీ డాడీకి టానిక్ని గ్యాస్ట్రిక్కి ట్యాబ్లెట్లు కూడా అక్కడి నుంచి వచ్చింది. మా తమ్ముడే తెచ్చాడు. ఇదేం నాది ప్లస్. ఇది ఏంటనుకుంటున్నాను చెప్తే నవ్వుతాడేమో అందరూ. ముగ్గు, ఇక్కడ ముగ్గు దొరుకుతాడు. ఇక్కడ ముగ్గు కొనాలంటే ఇంత గ్లాసు 10 రూపాయలు మాట. అందుకని చెప్పేసి కనీసం వారాలప్పుడన్నా పెట్టచ్చు. శుక్రవారం శనివారం అన్నా ముగ్గు అని చెప్పేసి అక్కడి నుంచి తెచ్చాడు. మా చెల్లి కొని పెట్టింది మాట బ్యాగ్లో. అదంతా అయిపోయిందా? ఇది కారం. చిన్న డబ్బాలు పెట్టచ్చు కదా, ఇంత డబ్బాలు ఇంత బ్యాగ్. ఫ్యాన్కి వచ్చేద్దండి. కారం ఆడించి పంపించారన్నమాట. అంటే కారం బాగుంటుంది. ఇక్కడ కారం పసుపు గట్ట ఎక్కువ వేస్తారు. మన సైడ్ అయితే ఘాటుగా ఉంటుంది. గోదావరి కారం కదా బాగుంటుంది. అది మాట మా పుట్టింటి సైడ్. వచ్చేటప్పుడు ఏ బ్యాగులతో మోసుకొస్తానే ఉంటాం. ఏం తెచ్చేసాము మీ పుట్టింటి కాడి నుంచి అంటారు. ఇలా ఏం తేవాలి? మా నాన్న ఎలా మోసుకొచ్చేవాడు, ఇప్పుడు మా తమ్ముడు కూడా అలా మోసుకొస్తున్నాడు. మా నాన్న అతికి ఇస్తాం, మా తమ్ముడు ఉన్నాడు.